పాస్టర్, పర్ఫెక్ట్ పాస్టర్ చూపిస్తాను. ఆచరించగలుగుతారా మీరు? హూ ఇస్ ద పర్ఫెక్ట్ పాస్టర్ ఇన్ ద వరల్డ్? తెర సంఘాలు పెట్టాలనుకుంటే ఇప్పటికో 2000 సంఘాలు పెట్టుండేవాళ్ళు. కానీ దేవుడు దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఎవరున్నారు పర్ఫెక్ట్ పాస్టర్స్? హూ ఇస్ ద పర్ఫెక్ట్ పాస్టర్స్? ఎక్కడ పర్ఫెక్ట్ సంఘాలు ఉన్నాయి? ఎక్కడ పర్ఫెక్ట్ కలిగినటువంటి సేవకులు ఉన్నారు? ఒకవేళ పర్ఫెక్ట్ కలిగినటువంటి సేవకులు అడ్రస్ చెప్తాను, వెళ్తారా? పర్ఫెక్ట్గా ఉన్నటువంటి సంఘాల పేర్లు చెబుతాను, వెళ్తారా? అయితే ఈ రోజున మరి రాజమండ్రిలో సేవ చేస్తున్నటువంటి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ గారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేశారు. సంఘం అంటే ఏంటి, సంఘం ఎలా నడిపించాలి, సంఘంలో కాపరి ఎలా ఉండాలి, సంఘానికి కావలసినటువంటి బాధ్యతలు కూడా చెప్పారు. 1 తెర సంఘం, 2 సావుకుడు ఉండే సంఘం, 1 ఎవరినైనా తీసుకువెళ్ళి కూర్చుండబెట్టే సంఘం, మరొక సంఘం కష్టపడి ప్రార్థన చేసి విశ్వాసం ఉంచి పిలుపును బట్టి సేవలో వెళ్ళే సంఘం. ఆ సంఘం ఏంటో తెలుసా? చూద్దాం ఈ వీడియో ద్వారా. తెర సంఘాలు పెట్టాలనుకుంటే ఇప్పటికో 2000 సంఘాలు పెట్టుండేవాళ్ళం. కానీ దేవుడు మాకు ఆ నడిపింపునివ్వలేదు. ప్రతి చోట కూడా ఒక సేవకుడిని నియమించి దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటింపు చేయాలని వాక్య క్రమంలో ప్రతి చోట కూడా సేవకులను పెట్టి సంఘస్థాపన చేస్తున్నాం. ఎక్కడ కూడా స్క్రీన్ పెట్టి రాజమండ్రి నుంచి ఆ స్క్రీన్లో బోధించే ఆ పరిస్థితి లేదు. అలా ఉండుంటో 2000 సంఘాలు ఈ పాటికి చాలా ఈజీగా స్థాపించేవాళ్ళు. ఎందుకంటే నా దగ్గర ఉన్న టెక్నికల్ టీమ్, యంగ్ పీపుల్ యొక్క పవర్ చాలా గొప్పది. వాళ్ళందరిని ఉపయోగించుకుంటే చాలా సంఘాలు స్థాపించేవాళ్ళం. కానీ దేవుడిచ్చిన నడిపింపుని బట్టి ప్రతి చోట దైవజనులు నియమించాలి అన్న వాక్య క్రమాన్ని కట్టుబడి ప్రతి చోట సేవకులు నియమిస్తున్నాము. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అద్భుతంగా మరి జాన్ వెస్లీ గారు ఈ విషయాన్ని క్లుప్తంగా వివరించారు. విషయం ఏంటంటే, మేము కూడా పెట్టగలము తెర సంఘాలు, మేము కూడా పిలవగలము, కానీ మేము అలా చేయలేదు. ఆ ప్రాంతంలో ప్రార్థన చేసి ఆ ప్రాంతం కొరకు ఒక సంఘ కాపరిని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో సేవను ఏర్పాటు చేశాం. మేము కూడా పెట్టవచ్చు తెరలని చెప్పారు. కాబట్టి పర్ఫెక్ట్గా సేవ చేయటానికి, పర్ఫెక్ట్గా కాపరిగా ఉండటానికి లక్షణాలు ఏంటంటే సేవ చేయాలి. సో ఈ టైంలోనే పిజే స్టీఫెన్ పల్ గారు కూడా సంఘముల గురించి ఒక అద్భుతమైనటువంటి బోధ చేశారు. ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. సంఘంలో పాల్గొనండి. మీ సంఘ కాపరులు ఎంతో కష్టపడి సేవ చేసే సేవకులైతే గౌరవించండి. సంఘాలను వదిలిపెట్టి పారిపోకండి. లేటెస్ట్ సంఘాలు, లేటెస్ట్ ఫ్యాషన్స్, లేటెస్ట్ మోడర్న్ కార్యక్రమం అవి కాదు మనకు కావాల్సింది. మనకు వాక్యము చెప్పే దైవ సేవకుడు, యథార్థముగా మనల్ని నడిపించే దైవ సేవకుడు, ఆత్మ నడిపింపు కలిగిన దైవ సేవకులు మనకు కావాలి. కొంతమంది అనొచ్చు, వారిది తెర సంఘం, వీరిదేమో కాపర్ల సంఘము, వారేమో యథార్థమైన సంఘం. ఏ సంఘమైనా సంఘం పెట్టాలంటే అపోస్తలుడైన పౌలు ఆ ఊరిలో ఉండి ఆ ఊరిలో తిరిగి అనేకులకు సువార్త చెప్పి అనేకులు రక్షించబడ్డాక అప్పుడు సంఘం కట్టాడు. సో ఏ సేవకుడైనా తెర సంఘమైనా అతను ఆ ఊరిలో ఉండాలి, ఆ ఊరిలో తిరగాలి, దేవుని సువార్త ప్రకటించాలి, కొన్ని సంవత్సరాలు చేయాలి. కనీసం 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఉండి సేవ చేసిన తర్వాత రక్షించబడిన వారికి నేను దూర ప్రాంతం వెళ్తున్నాను, ఇదిలో స్త్రీలో వాక్యం వస్తుంది వినండి అని చెప్పి వెళ్తే అతను నడిపించిన ఆత్మలు కాబట్టి అవి వింటాయి. అలా కాకుండా ఆ సంఘం నుండి ఈ సంఘం నుండి లాగి నేను తెరబెట్టాను వచ్చేయండి అంటే అది మోసం అవుతుంది. అది యథార్థత కాదు. మొదటి 101వ కీర్తన 6వ వచనం 7వ వచనంలో రాయబడింది ఏమనంటే, ఇదిగో నా ఇంట యథార్థవంతులే దేవుని సేవకులుగా ఉండాలంటాడు. ఇంటికి వెళ్ళక చదువుకోండి. అక్కడ నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుదురు. నిర్దోషం లేకుండా దోష మార్గంలో నడవకూడదు. మనం మోసం చేయవాడు నా ఇంట ఉండకూడదు. ఉప్పాడ వెళ్ళాను అనుకోండి, అక్కడ కష్టపడి చేపలు పడుతున్నాడు ఒక ఆయన, నేను వెళ్ళి ఆయన చేపలు గంపలో కొన్ని చేపలు వేసుకుని పారిపోయి వచ్చేసాను అనుకోండి, ఈ చేపలు నావని నేను మోసగాడిని అవుతాను కదా. అలాగనే ఎవరైనా సేవకులు, ఇప్పుడు నేను ఈ కాకినాడ వచ్చాం, ఇక్కడ వాక్యం చెప్తున్నా, మా మీద అభిమానం ఉన్న వాళ్ళు చేయి చూపించండి, దేవుని సేవకులకు మమ్మల్ని అభిమానించే థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మా మీద అభిమానం ఉంది కదండి, దాన్ని క్యాష్ చేసుకోవడానికి మేము ఒక చర్చి పెట్టడానికి వీల్లేదు. నేను ఇక్కడ చర్చి పెట్టాలంటే ఈ వీధుల్లో తిరగాలి, ఈ ప్రాంతంలో సువార్త చేయాలి, కనీసం 1 సంవత్సర కాలమైన మీ మధ్యలో నడిచి సేవలన్నీ అందించి నూతన ఆత్మలు రక్షించబడినప్పుడు వారికి ఒక సంఘంగా ఏర్పడతారు. 2 సంఘాల మధ్యలో ఒక సంఘం నో సంఘం. రైట్, విన్నారు కదా, అద్భుతమైన విషయాలు చెప్పారు. 1 ఏడాది పాటు అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలో ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఆ ప్రాంతముల గురించి ప్రార్థన చేసి వారితో కలిసి ఉండి సంఘాన్ని కట్టారు. తెర సంఘాలు కానీ సేవకుడు ఉండే సంఘాలు కానీ అదేదైనా సరే
సంఘం ఎలా కట్టాలి, సంఘ పరిచర్య ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయాన్ని నిజంగా క్లుప్తంగా, క్లియర్గా, క్లారిటీగా అందించారు. అయితే ఈ సమయంలో దేవుని ప్రజలారా, సంఘమును గురించినటువంటి బోధ, సేవకుడు గురించినటువంటి బోధ తెలుసుకోకుండా చాలామంది విమర్శిస్తున్న వారు ఉన్నారు. నేను దీనికంటే ముందు ఒక వీడియో చేశాను జాన్ వెస్లీ గారి గురించి. అంటే జీవితాంతం ఒకే సంఘంలో ఉండాలా? ఒక వ్యక్తి మారుమనసు పొంది, రక్షణ పొంది, మారుమనసు పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి ఏ సంఘాన్ని సెలక్షన్ చేసుకోవాలన్న విషయం మీద, టాపిక్ మీద మాట్లాడితే జీవితాంతం ఒకే సంఘంలో ఉండాలని చెప్పేసి మాట్లాడితే ఆ సంఘముల గురించినటువంటి బోధ తప్పు, అలా మాట్లాడకూడదని ఒక వీడియో చేస్తే దాని మీద చాలామంది కామెంట్లు పెట్టారు. చాలా చాలా వైరాగ్యంగా మాట్లాడుతూ కామెంట్స్ పెట్టారు. పెట్టినటువంటి వారి గురించి కూడా తర్వాత మాట్లాడతాను నేను. అంతేకాకుండా ఏది సత్యమో తెలియనటువంటి వారు కూడా ఉన్నారు. మంచిగా మాట్లాడితే సేవకులందరినీ కూడా గౌరవించి మాట్లాడటం అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమవుతుందా? సో ఈ సమయంలో మరి పర్ఫెక్ట్ పాస్టర్ ఎక్కడున్నాడు? హూ ఈజ్ ద పర్ఫెక్ట్ పాస్టర్ ఇన్ ఇండియా? మన భారతదేశంలో ఎక్కడ పర్ఫెక్ట్గా చేసినటువంటి సేవకులు ఉన్నారు? ఏ సేవకుడైనా లోపం లేకుండా ఉన్నాడా? 1000 మంది నడిపిస్తున్నటువంటి సేవకుడు లోపం లేకుండా ఉన్నాడా? 10 మందిని నడిపిస్తున్నటువంటి సేవకుడు కూడా లోపం లేకుండా ఉన్నాడా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించేయండి. ఈ సమయంలో పీజే స్టీఫెన్ పాల్ గారు ఈ విషయంలో స్పందించి కొన్ని విషయాలు చెప్పారు. పర్ఫెక్ట్ పాస్టర్ గురించి మాట్లాడారు. ఆ పర్ఫెక్ట్ పాస్టర్ గురించి మాట్లాడుతూ ఉన్న ఆ సందర్భాన్ని మనందరం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్, ఈ వీడియోకి వెళ్దాం. పర్ఫెక్ట్ పాస్టర్ చూపిస్తాను. ఆ చర్చికి వెళ్తారా మీరు? హూ ఇస్ ద పర్ఫెక్ట్ పాస్టర్ ఇన్ ద వరల్డ్? పరిపూర్ణుడైన పాస్టర్ ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక అతను ఏడుస్తూ ప్రార్థన చేశాడట. ఏమని అడిగాడంటే, పర్ఫెక్ట్ పాస్టర్ కావాలి, నాకు పర్ఫెక్ట్ పాస్టర్ కావాలి అని ప్రార్థన చేస్తుంటే ఆ కలలో దూత కనబడింది. ఊర్లో ఉన్న పాస్టర్లు కానీ, దేశంలో ఉన్న పాస్టర్లు కానీ ఎవరు నీకు పనికిరారా అని అడిగింది దూత. అప్పుడు అతను అన్నాడు, దేశంలో కానీ, మా ఊర్లో కానీ, మా పట్టణాల్లో కానీ పాస్టర్లు ఎవరు నాకు పనికిరారు అన్నాడు. ఎందుకన్నా ఆయన అంటే పర్ఫెక్ట్నెస్ ఎవరిలో కనబడలేదు. మరి ఎవరిని నీకు పాస్టర్గా చేద్దాం అనుకుంటున్నావంటే, ఈ ప్రపంచంలో బతికి ఉన్న ఏ మానవుడు నాకు పాస్టర్గా పనికిరాడు అన్నాడు. ఓహో, మరి ఎవరు నీకు పాస్టర్గా చేద్దాం? దెన్ ది ఏంజెల్ ఆఫ్ గాడ్ థాట్ ఫర్ ఎ వైల్ అండ్ ఆస్క్డ్. అప్పుడు దేవదూత అలాగా ఆలోచించి మాట్లాడుతున్నది, ఇఫ్ యూ డోంట్ లైక్ ఎనీ పాస్టర్ ఆన్ ఎర్త్, షల్ ఐ బ్రింగ్ అబ్రహాం ఇన్ ద బైబిల్ టు బి యువర్ పాస్టర్? మరి నీకు భూమి మీద ఉన్న పాస్టర్ గారు ఎవరు ఇష్టం లేదు కదా, మరి బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారిని నీకు పాస్టర్ గారిగా పంపించమంటావా? చేస్తే బాగుంటుంది అని దూత అడుగుతూ కొత్త నిబంధనలో కొంతమంది భక్తులు ఉన్నారు కదా, మరి పేతురు ప్రథమ శిష్యుడు యేసుప్రభు వారికి, ఆయన నీకు పాస్టర్గా చేయమంటావా అంటే, యేసుని ఎరగనని 3 సార్లు అబద్ధమాడినా ఆ అబద్ధికుడు నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదు. సరే, యాకోబుని నీకు పాస్టర్గా చేద్దామా అంటే, యాకోబు వద్దు, యోహాను కూడా వద్దు, ఎందుకంటే వాళ్ళు ముక్కు మీద కోపం గలవారని, ఉరిమెడి వారని యేసుప్రభువే వారికి పేరు పెట్టాడు. ఉరిమెడి వారలారా అన్నాడు. అంటే వాళ్ళిద్దరు కోపిస్టులు, వాళ్ళిద్దరు కోపం ఎక్కువ. కాబట్టి కోపం ఎక్కువ వాళ్ళు నాకు పాస్టర్గా అయితే, నేనేదైనా తేడా చేస్తే వాళ్ళు కోపంతో నన్ను గసిరేస్తారు. ఎవరిని ఉంచాలో దేవదూతకు అర్థం కాక, బాబు నీకు ఇంకెవరిని పాస్టర్గా చేయాలో చెప్పంటే, నాకు నేనే పాస్టర్ అన్నాడట. స్వార్థపరుడా, భక్తిహీనుడా, దేవుని దూత గద్దించిందట. అంటే ఈ రోజుల్లో స్వార్థపరులు, పచ్చకామర్లు వచ్చిన వాళ్ళు అందరిలో తప్పులు చూడడం తెలుసు, కానీ దేవుడు వాడుకునే సేవకుని చూడడానికి వాడి కళ్ళు లేవు. పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు, ఈ రోజుల్లో ఎవరి ద్వారా దేవుడి కార్యాలు చేస్తున్నాడు, ఎవరి ద్వారా దేవుని వర్తమానం అనేకులకు అందుతుంది అని చూడలేని, కళ్ళు లేని అనేక మంది ఈరోజు బయలుదేరి ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉన్నారంటే వారు నిజంగా స్వార్థపరులు. చాలా మంది ఈ మధ్య అసలు ఆ పాస్టర్ మంచోడు కాదు, ఈ పాస్టర్ మంచోడు కాదు, ఈ చెప్పినోడు మంచోడు కాదు, ఇది పచ్చకామర్లకు చచ్చిపోతున్నాడు. వాడు పర్ఫెక్ట్ పాస్టర్ని వెతుకుతున్నావా? ప్రపంచంలో నీకు ఒక్కడు దొరకడు. కాబట్టి పర్ఫెక్ట్ పాస్టర్ కోసం వెతికితే నువ్వు ఏ చర్చికి వెళ్ళలేవు, ఏ దైవజనుడి దగ్గర వాక్యం వినలేవు, లాస్ట్కి సచ్చి పాతాళానికి పోవడం తప్ప పరలోకం వెళ్ళడం ఉండదు. కాబట్టి బతికుండగానే దేవుని సహవాసానికి వెళ్ళి వాక్యం విని ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థించాలి. పర్ఫెక్ట్ ఒకే ఒక్కడు, సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, పర్ఫెక్ట్ గాడ్. ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్న దైవ సేవకులు ఎవరైతే వాక్యమును ఉన్నట్టుగా బోధించి పరిశుద్ధాత్మలో నడిపిస్తున్నారో, పరిశుద్ధాత్ముడే పర్ఫెక్షన్లోకి నడిపించేవాడు. ఆయన చూసి విన్నారు కదా, పర్ఫెక్ట్ పాస్టర్ ఎవరున్నారు కదా? పౌలు గారు ఉన్నారు, అబ్రహాం గారు ఉన్నారు, ఇసాక్ గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళలో ప్రతి ఒక్కరిలో బలహీనత ఉంది. అపోస్తలుడు పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నారు, యాకోబు ఉన్నారు. వారిలో కూడా ప్రతి ఒక్కరికి బలహీనత ఉంది. చూసారా, బలహీనతలు అందరికీ ఉంటాయండి.
కానీ బలహీనతలు లేనివాడు బలమైన వాడు పర్ఫెక్ట్. ద షెపర్డ్ వాస్ జీసస్, ఓన్లీ ఫర్ జీసస్. ఒకే ఒక వ్యక్తి, కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి, పర్ఫెక్ట్గా కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పటికీ నిత్యము నిలుచుండే ఆ కాపరి ప్రధాన కాపరి, గొర్రెలకు గొప్ప కాపరి, నిత్యము కూడా నిరంతరము కూడా జీవాహారమును అందించే మంచి కాపరు ఉన్నాడు అంటే, పర్ఫెక్ట్గా ఉన్నాడంటే దట్ ఓన్లీ వన్ జీసస్. ఆయన మాత్రమే పర్ఫెక్ట్గా ఉన్నాడని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఈ సమయంలో కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. అర్థమైంది కదా? ప్రపంచంలో పర్ఫెక్ట్నెస్ ఏ పాస్టర్లో కూడా లేదు. పర్ఫెక్ట్నెస్ అనేది ఏంటి అంటే ఆ టయానికి, ఆ కాలానికి, ఆ కాల అనుగుణానికి సేవ చేయటానికి, బోధ చేయటానికి, రక్షించబడటానికి దేవుడు ఎన్నుకున్న పాత్ర మాత్రమే. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ, నేను కూడా అందులో ఇంక్లూడ్, నేను పర్ఫెక్ట్ అని చెప్పుకోను. నేను ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్, బట్ ఓన్లీ జీసస్, యేసు క్రీస్తుల వారు. ప్రభు చెప్పినటువంటి మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొప్ప కాపరిని, గొర్రెలకు మంచి కాపరిని, ప్రధాన కాపరిని, నేను ప్రధానమైనటువంటి కాపరిని. సో ఆయన ఏ బోధ చేయాలో మన ద్వారా చేయగలుగుతున్నాడు. మనం ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్నెస్ కాదు, కానీ జీవము కలిగిన దేవుడే ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మనం వాడుకుంటున్నాడు. అయితే నేను పర్ఫెక్ట్ అంటానికి వీల్లేదు, నేను మంచివాడిని అంటానికి వీల్లేదు. ఆయన ఎక్కడో కొంచెం మనలో నమ్ముతున్నాడు కాబట్టి నేను యూజ్ చేసుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. ఈ వాడకాన్ని బట్టి, ఈ వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేనే పర్ఫెక్ట్, పలానాడు పర్ఫెక్ట్ కాదని చెప్పడానికి వీలు లేదు. నా సంఘమే గొప్ప, ఎదుటివాడి సంఘం గొప్పది కాదంటూ చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు అర్థమైంది కదా? నేను జాన్ వెస్లీ గారిని కోచింగ్ చేసిన విషయం ఏంటంటే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు? నాకు జాన్ వెస్లీ గారి మీద కోపం లేదు, ఆయన సేవ మీద కోపం లేదు, స్టీఫెన్ పాల్ గారి మీద కోపం లేదు, స్టీఫెన్ గారి యొక్క పరిచర్య మీద కోపం లేదు. నాకెందుకు కోపం ఉంటుందండి? అందరం కూడా ఈ రోజు ఉండి రేపు మాయమైపోయే జీవితాలే. పిలిచాడు ఆయన, పరిచయం జరుగుతూ ఉంది, ఏదో ఒక రోజు మళ్ళీ వెళ్ళిపోవాల్సినటువంటి వారమే. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నన్ను ప్రేమించేవాడు అని చెప్పాడు. నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తానని చెప్పాడు దేవుడు. అంతేకాని ఇక్కడ ఎవరి మీద దురుద్దేశాలు పెట్టుకుని ఎవరు చేయట్లా. కానీ జాన్ వెస్లీ గారి యొక్క టీం వాళ్ళు కామెంట్స్ పెడుతూ, వాళ్ళకి వాళ్ళే లైక్స్ కొట్టుకుంటూ, వాళ్ళలో వాళ్ళే కొన్ని విషయాలను పెడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించేయండి. జాన్ వెస్లీ గారి యొక్క టీం కూడా నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి నాకు జాన్ వెస్లీ గారి మీద ఏ కోపం లేదు. ఆయన మాట్లాడినటువంటి మాట అది పర్ఫెక్ట్గా, కరెక్ట్గా కాదు. ఆ మాట కరెక్ట్ కాదని ఆయనకి కూడా తెలుసు ఆ మాట. కాబట్టి నేను దాని మీద వీడియో చేశాను. ఇప్పుడు మంచి పని, మంచి మాట మాట్లాడారు, దీని మీద కూడా చేస్తున్నాను, దీని గురించి కూడా మాట్లాడుతున్నాను. మంచిగా మాట్లాడాడు. ఇప్పుడు మనం అసలు సత్యాలు నేర్చుకోబోతున్నాం, అసలు వాస్తవమైనటువంటి విషయాలను నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు గమనిద్దాం మిళ్ళరా. ఇలాగన మన తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో, ఆయా మహారాష్ట్ర, కర్ణాటక, కొన్ని స్టేట్లలో కూడా కొంతవరకు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడే వాకింగ్ చెప్పి అక్కడ కూడా చూపిస్తున్నారు తెర సంఘాలు అని. అయితే వాటి గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవరు? పీజే స్టీఫెన్ పాల్ గారు. నాకు నచ్చినటువంటి మంచి మాటలు, అంటే నాకు నచ్చిన, మీకు నచ్చాయి. అక్కడే ఉండాలా? ఎక్కడ ఉండాలి? సేవకుడు ఎక్కడ ఉండాలి? ఎక్కడ సంఘం ఉంటే అక్కడ ఉండాలి. కాపరి ఎక్కడ ఉండాలి? ఎక్కడ గొర్రెలు ఉంటే అక్కడ ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో, అంటే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారి జన్మ స్టార్ట్ అయినప్పుడు గొర్రెలు ఎక్కడ ఉన్నారట? వారి మందను కాచుకుంటూ ఉన్నారట. గొర్రెలు ఎక్కడ ఉన్నాయి? కాపరుల దగ్గర ఉన్నాయి. కాపరులు ఎక్కడ ఉన్నారు? గొర్రెల దగ్గర ఉన్నారు. వాళ్ళు ఆ రాత్రికాల వేళ ఏం చేస్తున్నారు? వాటిని కాస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? రాత్రి కూడా గొర్రెల దగ్గర ఉన్నారు, పగలు కూడా గొర్రెల దగ్గరే ఉంటారు. అర్థమవుతుందా? లేదా వాడికి ఒక ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. దట్ మీన్స్ సెక్యూరిటీ. కాపరి మీన్స్ సెక్యూరిటీ. వాచ్మెన్, కావలివాడు,
కాపరి కావలివాడిగా ఉండాలి. ఎవరికి? గొర్రెలకి. అర్థమవుతుందా? నేను హైదరాబాద్లో ఉంటాను, నేను విజయవాడ సేవ చేస్తాను. నో నో నో. నేను హైదరాబాద్లో ఉంటాను, బాంబేలో సేవ చేస్తాను. నో, దట్స్ నాట్ కరెక్ట్. దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? అసలు యేసుక్రీస్తు ఏం బోధిస్తున్నారు? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఎక్కడ వింటాయి? నీతో ఉంటే వింటాయి, నీతో నడిస్తే వింటాయి, నేను వెంబడిస్తే వింటాయి. బట్ నువ్వు ఉండేది హైదరాబాదు, బాంబేలో పరిచర్య. నేను అమెరికాలో కూడా నడిపిస్తున్నాను సార్. మరి నువ్వు అమెరికాలో ఉండాలి కదా, స్టిల్ అక్కడ ఉండాలి కదా. కాబట్టి ఈ సమయంలో ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, విశ్వాసులారా, సావుకులారా, మీరు గమనించాల్సిన విషయం ఒకటే. ఎవరు కూడా పర్ఫెక్ట్నెస్ లేదు. ఒక పర్ఫెక్ట్నెస్ ఎక్కడుందంటే జీవము కలిగిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఆయనలో మాత్రమే ఉన్నది. ఆయన మాత్రమే పర్ఫెక్ట్ షెపర్డ్, పర్ఫెక్ట్ వాచ్మ్యాన్. అర్థమవుతుందా? ఆయన మాత్రమే, ఆయనలో ఏ లోపం లేనటువంటి వాడు. మన మనుషులమండి, లోపాలు ఉంటాయి. మన మనుషులమండి, మనకు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. చూసారా, తిమోతికి కడుపు ప్రాబ్లం ఉంది. పౌలు గారికి చక్కని ముళ్ళు పెట్టినట్టుగా రాయబడింది. మరి పేతురు అబద్ధాలు ఆడాడు. అర్థమవుతుందా? వీళ్ళందరూ మీరు అబద్ధాలు ఆడి రావద్దని చెప్పాడు దేవుడు. సరి చేస్తాడు, బ్యాలెన్స్ సరి చేస్తాడు. నశించిన ఆత్మలకు నీ ద్వారా బోధన అంగీకరించినట్టుగా మాట్లాడతాడు. ఆయన యొక్క మంచి మాటలు, విలువ కలిగిన మాటలు నీ ద్వారా మాట్లాడతారు. ఏదో కొంచెం మనలో మంచి ఉంది, ఏదో కొంత మంచి ఉండటం ద్వారానే మనం వర్ధిల్లుతూ ఉన్నాం. కాబట్టి పర్ఫెక్ట్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంటే. కానీ ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఎవరు కూడా, చూసారు కదా, అబ్రహాము దగ్గర నుండి ఏమండి మరి తిమోతి వరకు కూడా నో పర్ఫెక్ట్నెస్. మరి ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి వారిలో పర్ఫెక్ట్నెస్ ఉంటుందా? ఎంతో కొంత ఉంటుంది. ఓకేనా? కాబట్టి విశ్వాసులు సావుకులను అర్థం చేసుకొని వెళ్ళాలి. సావుకులు విశ్వాసులను అర్థం చేసుకొని వెళ్ళాలి. గొర్రెల దగ్గర కాపరి ఉండాలి, సంఘం దగ్గర సావుకుడు ఉండాలి, సంఘముతో కలిసి సావుకుడు పయనిస్తూ ఉండాలి. సంఘానికి ఉన్న కష్టాలు తెలుసుకోవాలి. గొర్రెలకు కాళ్లకు ముళ్ళు కుచ్చుకుందా? గొర్రెలు కట్టుచున్నాయా? గొర్రెలు పిల్లలు పెడుచున్నాయా? సరైన మేత వేస్తున్నావా? సరైన బోధ చేస్తున్నావా? అనే విషయాలు చాలా ప్రాముఖ్యం. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నా వీడియోస్కి ఎవరైతే కామెంట్స్ పెడతారో నేను రిప్లై కూడా ఇస్తాను, రిప్లై కూడా మాట్లాడతాను. మీరు పెట్టినటువంటి కామెంట్ బ్యాడ్గా ఉంటే, మీకు అర్థం కాకుంటే మాత్రం ఆ కామెంట్ మీద కూడా నేను వీడియో చేస్తాను. మీ అందరికీ కూడా ఈ విషయాన్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను. మంచిది. ఈ సమయంలో పర్ఫెక్ట్నెస్ కోసం మాట్లాడినటువంటి డాక్టర్ జాన్ వెస్లీ గారికి నిజంగా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తాను. అలాగే మరి పీజీ స్టీఫెన్ ఫాల్ గారు, వారికి కూడా శుభాలు తెలియజేస్తాను. ఈ వీడియోని వీక్షిస్తున్న మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అర్థమవుతుంది కదా? మనం అందరినీ కూడా సర్దుకొని వెళ్ళవలసిందే. పర్ఫెక్ట్నెస్ ఎవరిలో లేదు. పర్ఫెక్ట్ ఉన్నవాడు ఓన్లీ వన్ ఆఫ్ గాడ్. దట్స్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగును గాక.